ఓయ్! కాస్త వినండోయ్! ఏంటి ఏదో మోసుకొని వచ్చేస్తున్నాను అనుకుంటున్నారా? మరేం లేదండి. ఈరోజైతే నూకాలమ్మ తల్లి టెంపుల్‌కైతే వెళ్ళామండి. ఏంటి స్పెషల్ అని అనుకోవచ్చు. స్పెషలేనండి. ఏంటంటే ఈరోజు అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ రోజంట. అందుకని చెప్పి ఇంక అందరూ పసుపు, కుంకాలైతే ఇచ్చుకుంటున్నారు. అందుకే మేము కూడా ఇంక టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇంకా టెంపులయితే చాలా కొండపైన ఉంటదండి. మా వీధి పక్కన కాకుండా 2 వీధుల తర్వాతనమాట. మాదే కొండపైన అనుకుంటే మాకన్నా డబల్ కన్నా త్రిబుల్ అన్ని మెట్లుంటాయి. నాకైతే చాలా ఆవేశం అయితే వచ్చేసింది ఎక్కుతుంటే. ఊపిరి ఆడలేనంతలా అయిపోయాను. చూడండి అగో అక్కడ కూర్చున్నాను చూడండి. ఇంక మా హస్బెండ్ అయితే "ఏంటి అలా కూర్చోవని" అడుగుతున్నారు. నేనైతే ఇంక ఎక్కలేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి కాసేపు కూర్చొని ఇంక మళ్ళీ అయితే గుడికైతే స్టార్ట్ అయ్యాను. నాకెప్పుడూ అలా అనిపించలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అలా అనిపించింది ఆవేశంలాగా. ఇంకైతే టెంపుల్‌లోకైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే అమ్మవారు ఇక్కడే వెలిసిందనమాట. అందుకని చెప్పి ఫస్ట్ ఇక్కడే దీపం పెట్టాలి. ఫస్ట్ దీపం అయితే నేనే పెట్టాను. చాలా మంది పెట్టేస్తారేమో అనుకున్నాను. అలా ఏం లేదు. మేమే ఫస్ట్ వచ్చాము. మేమే ఫస్ట్ దీపం పెట్టాము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను పూజ చేస్తుంటే నా బంగారు తల్లి ఎంత చక్కగా ఆడుకుంటుందో అస్సలు డిస్టర్బ్ చేయలేదు, ఏడవలేదు, విసుక్కోలేదు. చాలా బాగా పూజ చేసుకొనిచ్చింది. ఇంకా అమ్మవారికైతే పసుపు కుంకాలిచ్చేసి ఇంకా నైవేద్యం అయితే పెట్టేశాననమాట. అమ్మవారి కోసం నేనైతే పరమాన్నం చేశాను ప్రసాదంలాగా. ఇంకా ఈ అమ్మవారికైతే నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే నా చిట్టి తల్లి అమ్మవారి దయ వల్లే పుట్టిందని నా నమ్మకం అనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి ఇది టెంపుల్ లోపల అక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంటది నూకాలమ్మ తల్లిది. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇలా పోతురాజుకైతే నైవేద్యం పెట్టాను. అక్కడైతే నా చిట్టి తల్లి నైవేద్యం పెడుతుంటే అక్కడ పరమాన్నం తీసుకొని తినేస్తుంది. ఇంకా నేను పూజ చేసిన దగ్గరైతే ప్రసాదం తీసుకొని ఇంక ఇంటికైతే అందరం స్టార్ట్ అయితే అయిపోయాం. మా హస్బెండ్ అయితే ముందే వెళ్ళిపోయారనమాట. డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పేసి. ఇంకా ఇక్కడొచ్చేసి నైట్‌కి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే పెట్టారండి. డాన్స్ బేబీ డాన్స్ చాలా బావుంది. ఇక్కడ 'కాంతార' సాంగ్‌కయితే డాన్స్ వేశారు. గూస్ బాంబ్స్ వచ్చాయి. చాలా బాగా చేశారు. ప్రోగ్రామ్ అయితే బావుంది. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదనమాట. ఇంకా మరిన్ని మంచి వీడియోలు కావాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.